అందానికి మారుపేరుగా, ఆనందానికి నిర్వచనంగా, చిరునవ్వుల గనిగా ఉండే లలితమ్మ మూర్తిభవించిన శోకదేవతల శవం పక్కన పడుంది. ఆయనను హాస్పిటల్లో పోస్టుమార్టం చేశారట. నిండా తెల్లబట్ట కప్పారు. నీచుడు, చండాలుడు కోటేశ్వరరావు 2 పిల్లల్నెత్తుకుని తిరుగుతున్నాడు. అమ్మా, వీడు పరమ దుర్మార్గుడు, నీ భర్తను పొట్టన పెట్టుకున్న పాపిష్టివాడు, ఆ 2 పిల్లల గొంతు నొక్కి కెనాల్లో పడేస్తాడు అని చెప్పాలనిపించింది. నోట్లో నుండి మాట రానేలేదు. అతను తేరుకునే లోపలే ఆనంద్ అన్నలొచ్చి దహన సంస్కారాలు చేసి వెళ్ళిపోయారు. చెల్లెమ్మ అంటూ కోటేశ్వరరావు లలితమ్మ పంచ చేరాడు. పాప పరిహారం కోసం కాబోలు. ఆనాటి నుంచి బాలరాజు ఎవరు పడితే వాళ్లు చెబితే పని చేయనని మొండికేశాడు. ఆ భయంకరమైన స్థలంలో తనుండరాదు. తను వాళ్లకు సేవలు చేయలేడు. డిసోబీడియన్స్ కింద ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే తనకు కావలసింది. కానీ పూర్తిగా ఇంజనీరు గారింటిపై ఉండాలని రామనాథం ఇంటికి వేశారు. బాలరాజుకు చాలా కసిగా ఉంది. రామనాథాన్ని చూస్తే అసహ్యం వేసేది. వాడికి గౌరవం ఇచ్చేదేమిటని అసహ్యం వేసేది. తనకు వివాహం కాకపోయినా సుక్కమ్మ తన జీవితంలోకి రాకపోయుంటే తెగించి వాడి పని పట్టేవాడు. ఒకరోజు బాలరాజు ఆయన కాటేజ్ ముందు వేసిన తోటకు నీళ్లు పెడుతున్నాడు. రామనాథం కోపంగా వచ్చాడు. యారా బాలయ్య, ఒళ్ళు కొవ్విందా? నేనేం చేశానండి? కసిగా ఉన్న మర్యాదగానే అడిగాడు రాజు. ఇంట్లో వంట పని చేత కాదన్నావట, ఆడవారి బట్టలు ఉతకవట ఏంటి కదా అన్నాడు. నాకు రాని పనులు ఎలా చేస్తానండి అన్నాడు బాలయ్య. ఆనందబాబు పెళ్ళం అందంగా ఉండేదనా? చీరలు ఉతికి ఆరేసేవాడువు అన్నాడు వెటకారంగా. బాలయ్యలో దాగున్న దావాగ్ని ఒక్కసారి బయటకొచ్చేసింది. వెళ్ళి రామనాథం కాలరు పట్టుకున్నాడు. ఒరే కాంట్రాక్టర్ల తొత్తుకొడక, ఆ దేవుడి పేరెత్తిపాటివాడువా? ఆయన తనతో సమానంగా చూసిండ్రా. అడ్డమైన గడ్డి తిని అవసరాలు పెంచుకోలేరు. ఇస్త్రీ ఎందుకని ఒక పక్క తాడుకు కట్టే మరో పక్క తను పట్టుకుని నిల్చుందిరా ఆయమ్మ. నువ్వొస్తే నీ కడుపుకు కాఫీ పోయాలని ఆ కొస చెట్టుకు కట్టబోతే నేను పట్టుకున్నానరా దొంగనా కొడక అన్నాడు ఇంకా బండబూతులు తిడుతూ. రామనాథం రెచ్చిపోయాడు. తన చేతి కింద పడుండాల్సిన 4th క్లాస్ ఎంప్లాయ్ ఇన్ని మాట్లాడమా? బాలరాజును నెట్టి 2 చెంపపెట్లిచ్చాడు. బాలరాజు రెచ్చిపోయాడు. ఒరే, డబ్బు కాసుపడి తోటి ఇంజనీర్ని చంపిన రాక్షసుడివిరా, నిన్ను వదులుతానా? మళ్లీ లంఘించిపోయాడు. అప్పుడే బయటనుంచొచ్చిన 2 సూపర్వైజర్లు, కోటేశ్వరరావు, కూలీలు కలిసి బాలరాజును బయటకు లాగారు. ఏంటి రామనాథం గారు, 4th క్లాస్ ఎంప్లాయ్తో చేయి కలపడం ఏం బావుంది? కోటేశ్వరరావు మందలించాడు. వాడి నోరు పెద్దదైంది, పొగరు బలిసింది. నమస్కరించడం అటుంచి మనం వస్తున్నా లేవడు అన్నాడు కోపంగా. మీలాంటి దగాకోరల దగ్గర పనిచేయడమే సిగ్గుచేటంటే దండాలు పెట్టాలంటా పొండాకోరు. బాలరాజు కోపంగా కాంటించి ఉమ్మేశాడు. ముందు నువ్వు నడు. జీపు డ్రైవర్ లాగాడు. పోతాన్రా, వాడి అంతు చూసి పోతాను. ఒరే రామనాథం, ఏనాటికైనా నా చేతిలో చేస్తావు, గుర్తించుకో అన్నాడు అరుస్తూ. వీణ్ణి ట్రాన్స్ఫర్ చేయించాలండి అన్నాడు రామనాథం. బాలరాజు తనకేం తెలీదని మొత్తుకున్నాడు. గొడవ చేశాడు. అతని మాటలు ఎవరూ వినలేదు. న్యాయం గుడ్డిదని మరోసారి నిరూపణ జరిగింది. బాలరాజును దోషిగా నిలబెట్టడానికి 2 బలమైన సాక్ష్యాలున్నాయి. ఒకటి, 10 మంది ముందర బాలరాజు రామనాథాన్ని చంపుతానని ప్రగల్భాలు పలికి సవాల్ చేశాడు. రెండో అంశం, అతని భార్య సాక్ష్యమే అతన్ని అధపాతాళానికి తొక్కేసింది. నేనింట్లో లేనండి, ఆయన ఎప్పుడొచ్చి పడుకున్నాడో తెలవదు, నేను రేత్రి 7 గంటలకు చూసినా అంది. రామనాథం 6 గంటలకు చచ్చిపోయాడట. బాలరాజు ఇంట్లోకి రాగా ఎవరూ చూడలేదు. బాలరాజును జైలుకు పంపుతుండగా సుక్కమ్మ ఏడుస్తూ వచ్చింది. ఆడికి మనమేం నష్టం చేసినామో? ఆ కోటేశ్వరరావు రామనాథం గోరిని చంపిండంట, నువ్వెందుకు పోయినావయ్యా? భోరుని ఏడ్చింది. కొందరు కూలీలు అదే మాట చెప్పారు. వాళ్ళిద్దరూ ఒకటే కదా, రామనాథాన్ని ఎందుకు చంపుతాడు? ఆశ్చర్యంగా అడిగాడు బాలరాజు. అదంతా ఓ కథంట. ఆనందబాబు ప్రమాదంలో పోలేదంట, వీళ్ళంతా కలిసి చంపిండంట మరొకతను చెప్పాడు. ఈ దెబ్బకు భయపడి ఆ రోజున్న జూనియర్ ఇంజనీర్, 2 సూపర్వైజర్లు లాంగ్ లీవ్ పెట్టారు అన్నాడు మరో 4th క్లాస్ ఎంప్లాయ్. అతను కొత్తగా వచ్చాడు. ఒరే కోటిగా! బాలరాజు పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఆ క్షణంలో చేతికున్న సంకెళ్లు తెంచుకుని వెళ్లి అతన్ని చంపి రావాలనుంది. తనకు ఎలాగూ శిక్ష పడింది. ఒకసారి హంతకుడయ్యాడతను, మరోసారి నిజంగా చేసి చూపితే? పేదవాడి కోపం పెదవికి చేటు. బాలరాజు కట్టుదిట్టాలతో జైలుకు వెళ్లాడు.
ఒకటి కాదు, రెండు కాదు, సుదీర్ఘమైన 21 సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. చేయని నేరానికి శిక్ష పడింది. అప్పుడప్పుడు సుక్కమ్మొచ్చి చూసి వెళ్లేది. మనమే అన్యాయం అయిపోయినామయ్యా. ఆ కోటేశ్వరరావు తన పాపం బావుకోవడానికి ఆనందబాబు పిల్లల్ని తీసుకెళ్ళిండు అన్నదోసారి. సుఖీ, అమ్మగారితో చెప్పవే, వాడు తోసుపామే అన్నాడు. ఆ తర్వాత సుక్కమ్మ రాలేదు. బాలరాజు పినతండ్రి కొడుకొచ్చి చెప్పలేక చెప్పాడు. సుక్కమ్మ మారుమనువు చేసుకుందిరా అని. బాలరాజుకు ప్రపంచమంతా గిర్రుని తిరిగింది. ఒకసారి తన పెళ్లి, తామిద్దరూ చేసుకున్న బాసలు, పంచుకున్న మధుర క్షణాలు గుర్తుకొచ్చి సుక్కీ అని పొళ్ళు కొరికాడు. ఆ 4 గోడల మధ్య ఉండి ఏం చేయలేడు కాబట్టి 4 రోజులు అన్నం మానేశాడు. కడుపులో ఆకలి అతని కళ్ళు తెరిపించింది. ఈ సమాజంలో ఇంకా స్త్రీ ఒంటరిగా నిర్భయంగా జీవించే పరిస్థితి లేదు. అదీకాక తన జీవితం నాశనమైందని సుక్కమ్మది కావాలనుకోవడం అన్యాయం. అందుకే భార్యపై కోపం చల్లారి జాలిగా మారింది. ఆ తర్వాత అతని హృదయంలో భార్యగాని, చుట్టూ ఉన్న బంధువులుగాని లేరు. ఒకటే ధ్యేయం, ఒకటే గమ్యం. బయటకొస్తూనే కోటేశ్వరరావును నాశనం చెయ్యాలి. జైలు నుండి విడుదలై బయట ప్రపంచంలోకొచ్చాడు. బయట సుక్కమ్మ, బాలరాజు పినతండ్రి కొడుకు ఉన్నారు. ఆమెను చూసి ముఖం తిప్పుకున్నాడు. నన్ను మన్నించయ్యా, నిన్ను మరిచిపోయి కాదు, నాకు బొలిపెక్కి కాదు, ఈ జనారణ్యంలో ఆడది ఉండలేదయ్యా అంది సుక్కమ్మ. ఆమె జుట్టు పాపిట్లో తెల్లబడిపోయింది. అతనామెను జాలిగా చూశాడు. వేదాంతిలా నవ్వాడు. ఆమె భర్తకు పళ్లకొట్టుందట. జాంబాగులో ఉంటున్నారట. ఇంటికి రమ్మని తీసుకువెళ్ళింది. కన్నీటితో ఆతిథ్యం ఇచ్చింది. నువ్వు చేస్తానంటే మాకు తెలిసిన వారి ఫ్యాక్టరీలో పనుందయ్యా అంది సుక్కమ్మ. తను ఒకప్పుడు తాళికట్టిన భార్య పరాయిదాల్లా పలకరిస్తుంటే అతనికి మతిపోయింది. అక్కడ ఉండలేకపోయాడు. ఎక్కడికెళ్తావయ్యా? సుక్కమ్మ అడిగింది. ఆ కోటిగాణ్ణి చంపి నిద్రపోతాను. ఆనందబాబుని చంపినందుకు, నన్ను జైలుకు పంపినందుకు పగ తీర్చుకుంటాను లేచాడు. కోపమొద్దయ్యా, ఆనందబాబు కొడుక్కి కోటేశ్వరరావు కూతుర్నిచ్చి వివాహం చేస్తారు అంది సుక్కమ్మ. అబద్ధం, అంత అబద్ధం. లలితమ్మ కంఠంలో ప్రాణముండగా ఆ పని చేయదు ఆవేశంగా లేచాడు. అయ్యోరమ్మా, నా చెల్లెలి బావ ఎలమంది అక్కడే కొలువు చేస్తున్నాడు. ఈరోజు లలితమ్మింట్లో విందట అంది సుక్కమ్మ. బాలరాజు మతిపోయింది. డబ్బున్నవారు పుణ్యాన్ని కొంటారు కాబోలు. తన పాపం దాచిపెట్టడానికి ఎంత ఎత్తు వేశావురా? సుఖీ, ఆ కోటిగాడి బ్రతుకు బజార్లో పెట్టందే నిద్రపోను. నాకి మిగిలిన పనదొక్కటే అని బయలుదేరాడు. ఆవేశం, అసూయ అతని అంతరంగాన్ని హాలాహలంలా మార్చింది. అది బాబు, ఈ బాలరాజు చెప్పే కదా. ఆ రోజు జరిగింది చెప్పి జ్వరంతో పడితే మీరిక్కడ చేర్పించారు. నాకు బ్రతకాలం లేదు, కాని శత్రువులను మొట్టుబెట్టందే చావలం లేదు అన్నాడు ఆవేశంగా. నిశ్చలంగా శిల్పంలా అతను చెప్పేదంతా జాగ్రత్తగా లెక్చరర్ పరీక్షల ముందు ఇంపార్టెంట్ పాఠం చెబితే వింటున్న విద్యార్థిగా వింది అంజని. శ్రీహర్షకు మొదటిసారి విన్నప్పుడు కలిగిన ఆవేశం కలగలేదు. కొన్ని విషయాల దగ్గర ఆగి ఆలోచించవలసిన స్థితి ఏర్పడింది. అతను విన్నావా అన్నట్టు అంజని వైపు చూశాడు. ఆమె తలాడించింది. బాలరాజు గారు, మీరు చెప్పిందంతా విన్నాను. మా నాన్న ఆనందగారిని, రామనాథం గారిని చంపగా మీరు చూడలేదు. ఎవరో చెప్పారు, అది మీరు నమ్మారు, అవునా? మెల్లగా స్పష్టంగా అడిగింది. మీరు చదువుకున్నోళ్ళు కావచ్చు, మాటలతో మాయ చేస్తున్నామనుకోకండి. మీ అబ్బి, ఆ రెడ్డి, లాల్ ముగ్గురు కలిసి చేశారు పని. కావాలంటే అక్కడింకా పాత గుడిసెలున్నాయి, అడుగు చెప్తారు అన్నాడు కోపంగా. మరి ముగ్గురు కలిసినప్పుడు అనర్థం జరిగింది. మరి అందర్నీ వదిలి మా నాన్నను పట్టుకున్నావేం? ఆవేదనగా అడిగింది అంజని. ఎవర్నీ వదలాలని అనుకోలేదు. ఆనాడు తెగింపు చేద్దామంటే నాకు పెళ్ళ ఉంది. ఇంకా న్యాయం, ధర్మం ఉన్నాయనుకుని తెగింపు చేయలేదు. ఈరోజు అన్నింటికీ తెగించాను. అతని ముఖం ఎర్రగా మారిపోయింది. బాలరాజు, ఆవేశం పనికిరాదు. నువ్వు నాకోసమైనా బ్రతకాలి. మా నాన్న మంచితనం నీ నోటిగుండా పదే పదే వినాలి. మా నాన్న గురించి అమ్మ చెప్పింది గాని నీ అంత స్పష్టంగా, అందంగా చెప్పలేదు. నీవేమో గాని వాళ్లపై నాకు అభిమానం ఉందనుకుంటున్నావా అన్నాడు ఆదరం ఉట్టిపడే కంఠంతో. బాబూ, శ్రీహర్ష 2 చేతులు తన గుప్పిట్లో బిగించి హృదయానికి ఆంచుకున్నాడు. ఆ దృశ్యం ఎందుకో అంజనిని పిచ్చిదాని చేసింది. బాలరాజు తన అదృష్టాన్ని హస్తగతం చేసుకోవాలనొచ్చిన రాక్షసుడిలా కనిపించాడు. అతన్ని తీక్షణంగా చూసింది. బాలరాజు ఆ చూపుల్ని లెక్క చేయనట్టు ముఖం తిప్పాడు. కొందరి పాపాలు తొందరగా పండుతాయి, మరికొందరివి ఆలస్యంగా పండుతాయి. ఆ లాలుగాడు చిన్న కురదాన్ని పెళ్లి చేసుకున్నాడట.
అది కాస్త దొరికినంత చేజికించుకుని లేచిపోయింది. ఆడు పిచ్చిబట్టి తిరుగుతున్నాడు అని వికటంగా నవ్వాడు. ఈ ఊళ్ళోనేనా? అవునయ్యా, పత్రగట్టిలో ఉండేది. అప్పులోళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకున్నారట. ఆ ఇంటి ముందు అడుక్కు తింటూ రాళ్లేరి లెక్కబెట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఒక్క దెబ్బ చాలు ఆడి ప్రాణాలకు. కాని వాడు చావకూడదు. ఇంకా బలహీనమైన బ్రతుకు బ్రతకాలి అన్నాడు కసిగా. ఆ ఆవేశమే వద్దన్నాను కసిరాడు శ్రీహర్ష. అవును బాబు, గతం గుర్తుకొస్తుంది. దాంతోపాటు ఆవేశం వస్తుంది. ఏం చేయను? అసహాయంగా చూశాడు. శ్రీహర్ష లేచి కొన్ని నీళ్లలో గ్లూకోజ్ వేసి తాగించాడు. అది అంజనికి చాలా అసహనంగా ఉంది. బాబూ, అప్పుడాడి దర్జా చూడవలసింది. పట్టులాల్చి తప్ప మరేం వేయలేదు. అన్ని వేళకు రవ్వల ఉంగరాలండి పకపక నవ్వాడు బాలరాజు. శ్రీహర్ష అతన్ని చూశాడు. అవన్నీ కాళ్ళొచ్చి నడిచిపోయాయి నా కొడుక్కి. ఆ రెడ్డిగారేమో కారు యాక్సిడెంట్లో పోయాడట. ఆడి పెళ్ళం మామూలు మనిషిలా కూలీ లేకపోయినా వ్యవసాయం చేస్తుందట. ఇక్కడ న్యాయం జరగకపోయినా అక్కడ జరిగింది బాబు అన్నాడు ఒత్తి పలుకుతూ. అంజనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమెకు ఎవరైనా గట్టిగా మాట్లాడితే భయం పట్టుకుంటుంది. ఈ మాత్రం ధైర్యం చేసిందంటే ఆమె ఊహించని ఆనందం తలకిందులు కావడంతో వచ్చిన తెగింపు. విజయ అన్న మాటలని చెప్పొచ్చు. గంభీరంగా ఉన్న భర్తను గాని బాలరాజును గాని పలకరించలేకపోయిందామె. అసహనంగా కదిలింది. బాలరాజు ఒకసారి ఆమె వంక చూశాడు. ఇదిగో, నీకు నీ అబ్బ మీద అంత నమ్మకముంటే వెళ్ళి అతని చెయ్యి నీ తలపై పెట్టుకుని నీ మీద ప్రమాణం చేసి నిజం చెప్పమను అన్నాడు నిర్లక్ష్యంగా. మా నాన్న అలాంటిదేమైనా ఉంటే మొదటే చెప్పేవాడు అంది వణికే గొంతుతో. చూడు, నేను వెళ్ళి ఆనాడున్న కొందరిని తెచ్చేవాణ్ణి. బాబు నన్నిక్కడ కట్టేశాడు. మీ అన్నయ్యని అడగరాదు? నీవంటే వాళ్ళ మనల్ని ప్రేమ. నువ్వు పెండ్లి పెండ్లానికి పుట్టలేదని దేవతలాంటి లలితమ్మగారితో స్నేహం చేసి నీకు భర్తను సంపాదించాడు. అందుకని నువ్వు ఒట్టేస్తే నిజమే చెబుతాడు అన్నాడు బాలరాజు. మా నాన్నకు ఆ అనర్థాలతో సంబంధం లేదనుకుంటే నీ అబ్బా అబద్ధాలాడినట్లెక్క అన్నాడు దృఢంగా. అన్నీ మీరన్నవే నిజం కావు. నిజమని నిరూపించాలి. అప్పుడు నాకు మా నాన్నకు నేనే శిక్ష వేసుకుంటాను అంది ఆవేశంగా లేచి. నువ్వు విశ్రాంతిగా పడుకో. నేను బెంగళూరు నుండి వచ్చాక కలుస్తాను అని శ్రీహర్ష కూడా లేచాడు. ఇద్దరూ ఒకరి వెంట ఒకరు బయటకొచ్చారు. అక్కడ ఆటో రిక్షాలు గాని టాక్సీలు గాని ఏం దొరకలేదు. ఇక్కడ కూర్చుంటావా? నేను వెళ్ళి ఆటో రిక్షా తీసుకొస్తాను అన్నాడు ఆమె వైపు చూడకుండానే. మీతో నేను వస్తాను. దొరికిన చోట ఎక్కుదాం అంది. అతనితో అలా నడుస్తూ జీవితమంతా గడిపేలనుంది. ఆమెకు చిత్రంగా అనిపించింది. ఆమెకు బాధగా లేదు. ఎవరైనా తనని నొప్పించే మాటంటే కళ్లమట నీళ్లు జల్జలా రాలిపడేవి. ఇప్పుడు ప్రయత్నించినా కళ్లమట నీళ్లు రావడం లేదు. నిజంగా బాలరాజు చెప్పిన దాంట్లో తండ్రి పాత్ర ఎంతా? తనడిగితే నిజం చెప్తాడా? ఆనందబాబు అదృష్టవంతుడేమో. అల్పాయుష్కుడే గాని అనంతమైన ప్రేమ సంపాదించాడు. తన తండ్రి దురదృష్టవంతుడు. ప్రతి నిమిషం ప్రత్యర్థులను ఎదుర్కోవడంతోనే సరిపోయింది. ఆయన ప్రేమించి అభిమానించే వ్యక్తి తను నిలదీసడితే ఏదైనా నిజం బయటకొస్తే, తను యావగించుకుంటే, నిందిస్తే ఆయన బ్రతకగలడా? తన కోసం భార్య కొడుకుతో శాశ్వత విరోధం తెచ్చుకున్న తండ్రి, తన కోసం కోడలి చెప్పులు మోసిన తండ్రి. భగవాన్, ఆయనను అసహించుకుని యావగించుకునే పరిస్థితి కల్పించకు. చావాలనుకుంటే రోడ్డే కావాలా? శ్రీహర్ష కంఠం కరుకుగా వినిపించేసరికి ఈ లోకంలోకొచ్చింది. తన చేతిలో ఉన్న ఆమె జడ వదిలేశాడతను. అప్పుడు తెలిసింది ఆమెకు నొప్పి. అబ్బా అని ముచ్చెన గొంతంలో రాసుకుంది. ఆమె ముఖంలో రెపరెపలాడుతున్న బాధ చూడగానే శ్రీహర్ష కోపం ఒక్కసారి దిగిపోయింది. ఒక్క నిమిషం ఆలస్యమైతే ఆ వ్యాన్ కింద పడేదానివి అన్నాడు. దూరంగా పెట్రోల్ బంకు దగ్గర నిలబడ్డ వ్యాన్ను చూపించాడు. క్షమించండి అందే తల ఉంచుకుని. నీ భుజం అందలేదు, నీ జడ అందింది. పొడవాటి జడ ఉండడం ఎంత ఉపయోగమో తెలిసింది అన్నాడు కాస్త నవ్వుతూ. అతను మాట్లాడే తీరు చూస్తే అతను ద్వైధీభావాలతో సతమతమవుతున్నట్టు అర్థం చేసుకుంది. ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళు. మీ నాన్నగారితో నిజానిజాలు చెప్పించు అన్నాడతను. అలాగే, ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళను. మీరు బెంగళూరు వెళ్లే వరకు అక్కడే ఉంటాను. నాన్న ఇంట్లో లేరు అంది. అతను ఇబ్బందిగా కదిలాడు. మీకు వేరే పనులుంటే నా వల్ల ఆటంకం అనుకుంటే వద్దులే అంది నిరాశ నిండిన గొంతుతో. అబ్బే, వేరే పనేం లేదు. ఇప్పుడు ఊటీలో ఉన్నవాణ్ణి ఇక్కడ కనిపిస్తే అమ్మకు వార్తలు అందుతాయి. ఆటోను కేకేశాడు. ఇద్దరూ ఎక్కారు. అతనికి దూరంగా కూర్చోవడం ఆమెకు చేత కావడం లేదు. అయినా తప్పదు.
కుదుపులకి అదుపు తప్పిన ఆటో వాళ్ళని దగ్గరగా చేర్చేది. ఇద్దరూ ఉలిక్కి పడ్డట్టు సర్దుకుని జరిగేవారు. హోటల్ రూమ్కి రాగానే అతను భోజనాలకు ఆర్డర్ చేశాడు. బేరర్ 2 కప్పుల బాసుందీ పట్రా అండం విని అంజని హృదయం పొంగిపోయింది. ఆమె 9వ తరగతి చదువుతుండగా కాబోలు లలితమ్మ, విజయ, శ్రీహర్షతో పాటు హోటల్కెళ్లారు. వాళ్ళిద్దరూ ఐస్ క్రీం కావాలన్నారు. అంజు, నీకేం కావాలి చెప్పు, లలితమ్మ లాలనగా అడిగింది. వాళ్ళేవి తీసుకుంటే అవే అంది కంగారుగా. ముగ్గురు పక్కున నవ్వారు. చూడంజు, వాళ్ళు తీసుకునేది కాదు, నీ ఇష్టం చెప్పమ్మా. లాలింపుకు కరిగిపోయింది. నాకు బాసుందీ కావాలత్తయ్య అంది. గుడ్, అలా ఉండాలి. నీకిష్టమైనవి నువ్వు తినాలి గాని వాళ్ళేవి తింటే అది తిని సరిపెట్టుకోవాల్సిన కర్మేంటంజు మందలింపుగా లలితమ్మంది. ఆనాటి విషయం ఇంకా భర్తకు గుర్తుందంటే ఆమె మానసం విహంగమైపోయింది. ఆనంద నాట్యం చేసింది. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్ అంది అతన్నే సూటిగా చూస్తూ. అతను తన భావాలు దాచిపెట్టాలని బాత్రూంలోకి వెళ్ళాడు. అతనొచ్చాక తను వెళ్లి మొహం కడుక్కునొచ్చింది. భోజనం కూడా వచ్చింది. బాసుంది అయిపోయిందట, గులాబ్ జామును కావాలేమో అడగమన్నారు అన్నాడు. అడిగింది అయిపోయిందని మీరు చెప్పింది తింటామా, బయట నుండి తీసుకురా అని 5 రూపాయల నోటు గిరాటేశాడు. పర్వాలేదు వారించింది అంజని. అతను వెళ్ళిపోయాడు. మీరు మంచి మనసుతో నాకు ఇష్టమైనవి పెట్టించాలన్నా తినే గీత నాకుండద్దు అంది పేలవంగా నవ్వుతూ. అతను ఏదో చెప్పబోయి విరమించుకున్నాడు. భోజనాలు చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకుంటారా, పక్క దులిపింది. వద్దంజని, పిక్చర్కు పోదాం పద అన్నాడు చటుక్కున లేస్తూ. ఒకే గదిలో తనకి దూరంగా ఉండడానికి అతను బాధపడుతున్నాడని అర్థమైంది. ఇద్దరూ మ్యాట్నీ చూసొచ్చారు. టీ తాగాక మెల్లగా ఆమె చేయి తన చేతితో నొక్కి పట్టాడు. చూడంజని, వ్యక్తిగతంగా నువ్వంటే నాకు ద్వేషం లేదు, అభిమానం, ఆరాధనే తప్ప. కానీ మీ నాన్న విషయం విన్నాక నా మనసుకు నచ్చజెప్పుకోలేకపోతున్నాను. నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించు, నువ్వైతే ఏం చేస్తావు అని అడిగాడు. తన తండ్రిని చంపిన వారిని ఎవరూ క్షమించరు, నేను క్షమించను. కానీ అర్థమైంది, మీ నాన్న చంపినట్టు ప్రత్యక్ష సాక్ష్యాలు కావాలి, అవునా? అతను లేచి ఆమె భుజాలపై చేతులు వేసి కళ్ళలోకి సూటిగా చూశాడు. రామనాథం, కోటేశ్వరరావు అతనికి ఆత్మీయులు. వాళ్ళు చేస్తే అనుమానం రాదనుకోవడంలో అర్థమేమిటి? ఆమె మాట్లాడలేకపోయింది. రామనాథం గారితో బాలయ్య పోట్లాడినప్పుడు ఉన్నది, బాలయ్య ప్రగల్భాలు విన్నది మీ నాన్నేనని అంగీకరిస్తావా? ఆమె మారు మాట్లాడలేదు. వెళ్ళి అతని వెర్షనేంటో విను, ఆ తర్వాతే మనం కలుసుకునేది అన్నాడు. ఆమె నిట్టూర్చింది. నిన్నటి ఆవేశం ఉదయం లేదు, ఉదయపు ఆవేదన మధ్యాహ్నం తగ్గింది. మధ్యాహ్నం కోపం ఇప్పుడు లేదు. కాలమే ఈ గాయం మానుపుతుంది అనుకుందామే. కానీ అతన్ని వదిలిపెట్టి వెళ్లాలంటే మనసు అంగీకరించడం లేదు. ఆటో వచ్చింది సాబ్, కుర్రాడు చెప్పాడు. పద, నిన్ను ఎక్కించొస్తాను అన్నాడు తన చేతులు తీసుకుంటూ. ఒక్కసారి అంజనికి పూనకం వచ్చినట్టయింది. ముంగాళ్లపై లేచి అతని పెదవులు, బుగ్గలు చుంబించింది. ఐ లవ్ యూ, ఐ లవ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ అని సుడిగాలిలా బయటపడింది. అంజని అని అతను తేరుకుని పిలిచే లోపలే ఆమె ఫస్ట్ ఫ్లోర్కొచ్చేసింది. అతను అలాగే నిలబడిపోయాడు. లారీతో సామాన్లు తెచ్చిన కూతురిని చూసి ఆశ్చర్యపోయింది లలితమ్మ. అమ్మా, శ్రీకేమో బెంగళూరులో ఉద్యోగం దొరికే అవకాశం ఉందట, ఈ ఇల్లు అద్దెకిచ్చేమన్నాడు, ఆ అద్దె నేనే ఇస్తాను అంది. మామయ్యకు చెప్పాడా? చెబుతాళ్లే అమ్మా, వాడిని అడగమను, కొత్త దంపతులు ఒంటరిగా ఉండాలనుకుంటారు అంది. అంతేనా? మొన్న రాత్రి విషయం మనసులో పెట్టుకున్నాడా? లలితమ్మ గాబరాగా అడిగింది. ఏదైనా ఇప్పుడేం మాట్లాడద్దమ్మా, కొన్నాళ్లు ఒంటరిగా ఉంటే వాడికి తెలుస్తుంది బరువు బాధ్యత. ఆ అమ్మాయి ప్రపంచ జ్ఞానం నేర్చుకుంటుంది అంది. లలితమ్మకు అది నిజమే అనిపించింది. తన జీవితంలో ఎవరి ప్రమేయం లేకపోవడం వల్ల అనుభవాలు, పొదుపు తెలిసాయి అనుకుంది. సాయంత్రం వరకు సామాన్లు సర్ది స్నానం చేసింది విజయ. హాల్లో రాజశేఖరం కూతురుతో కబుర్లు చెబుతున్నాడు. హాయ్ రాజా. హాయ్. నీ పేషెంట్లకు మరో 2 రోజులు ఈ ఇంటి అడ్రస్ తెలియకూడదని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఎందుకేమిటి? జడల్లుకుంటూ కూర్చుంది విజయ. మనం సినిమాకెళ్ళి ఎన్ని రోజులైంది అన్నాడు కినుకుగా. ఇప్పుడు సినిమాకొస్తే అక్కడ హాయిగా నిద్రపోవాలి. ఐఆమ్ ఎగ్జాస్టెడ్ అంది. మమ్మీ, జూకి వెళదాం అంది స్వీటీ. నిన్ను చూస్తున్నాం చాలు తల్లి అంది విజయ. నో మమ్మీ. స్వీటీ వచ్చి తల్లిని పిడికిళ్ళు బిగించి కొట్టింది. విజయమ్మ, పక్కింటి అమ్మాయికి కడుపులో నొప్పట,
గిలగిలా తన్నుకుంటోంది. వెళ్ళి ఒకసారి చూడమ్మా. స్వీటీ, నువ్విలరా, స్నానం చేయిస్తాను అంది లలితమ్మ. ధన్యోస్మి. అయ్యిందా? నీరసపడిపోయాడు రాజా. విజయ పక్కున నవ్వి స్టెత్త తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె పేషెంట్ని టెస్ట్ చేసింది. వివరాలు అడిగి తెలుసుకుంది. ఇంటికొచ్చి 2 టాబ్లెట్లు ఇచ్చింది. డ్రాయింగ్ రూంలో నుండి రాజశేఖరం కంఠం స్పష్టంగా వినిపిస్తోంది. చూడండి, ఇక్కడ ఎంత ఖర్చయింది అన్నది కాదు ముఖ్యం, ఎంత ఘనంగా జరిగింది అన్నదే ముఖ్యం. అన్ని పత్రికల్లో ఫోటోతో పాటు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అంటున్నాడు. ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. పేషెంట్ తాలూకా మనుషులు వెళ్ళిపోయాక అక్కడే నిలబడింది. రాజశేఖరం హడావుడిగా వచ్చి తన డ్రాయర్ సరుగు లాగి 4-5 ఫోటోలు తీశాడు. విజయ్, ఇందులో ఏది స్మార్ట్గా ఉందో చెప్పు. ఎందుకు? ముందు చెబుదు అన్నాడు కాస్త విసుగ్గా. ఒక బస్ట్ సైజు ఫోటో తీసి చూపించింది. చుక్కల హాఫ్ షర్ట్లో నిర్లక్ష్యంగా వదిలేసిన జుట్టుతో ఎంతో బావున్నాడు. నీకు టేస్ట్ లేదు విజయ్, ఈ టై కట్టుకున్న ఫోటో బావుంది అన్నాడు ఇంకొకటి పైకి తీసి. గండు పిల్లిలా ఉన్నారు అంది నవ్వుతూ. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అని బీరువా తీసి 500 రూపాయలు తీశాడు. డబ్బెందుకు? విజయ ముఖం చిట్లించింది. అవతల పెద్ద మనుషులున్నారు, వచ్చి చెబుతాను అని అతను వెళ్ళిపోయాడు. ఆమె అక్కడే నిలబడిపోయింది. ఫంక్షన్ ఘనంగా జరగాలి. ఆర్గనైజేషన్లో కొన్ని పద్ధతులు మీరు నేర్చుకోవాలి. నేను ప్రిసైడ్ చేస్తున్నాను. నా సీటు ఎలాగూ మధ్యలో ఉంటుంది. ఒక పక్కన సినిమా తార ఇందుశ్రీకి కుర్చీ, మరో పక్కన మినిస్టర్ గారిది వేయించండి అన్నాడు. ఆ మాట మీరు చెప్పాలా సార్? ఇందుశ్రీ మేకప్లో వస్తుంది, మీరు మేకప్ లేకుండానే సినిమా స్టార్లా ఉన్నారు సార్ ఒక అతను అన్నాడు. అందరూ అదే మాట అంటారు. మన మెంబర్స్ని ఓ 10 మందిని వెనక కూర్చోబెట్టు. నేనన్న ప్రతి మాటకి చప్పట్లు కొట్టించే ఏర్పాటు చేయి అన్నాడు. మీకెందుకండి, మీరన్న ప్రతి మాటకు వన్స్ మోర్ అనిపిస్తాం అన్నాడు ఆర్గనైజర్. అలాగే ఓ ఫోటోగ్రాఫర్ను ఏర్పాటు చేయండి. అన్ని యాంగిల్స్లో నన్నే తీయాలి అన్నాడు. ఆ మాట మీరు ప్రత్యేకంగా చెప్పాలా సార్ అన్నారు వాళ్ళు. ఇంకేమైనా ఉన్నాయా? ఓ కుర్రాడు అడిగాడు. అన్నట్టు బాగా గుర్తు చేసావయ్యా, దండలు కట్టించేటప్పుడు నా దండ పెద్దగా కట్టించండి అన్నాడు. మంచిది సార్. ఈసారి నీరసంగా వినిపించింది ఆర్గనైజర్ గొంతు. అది గ్రహించాడు రాజశేఖరం. అదనంగా ఏదైనా ఖర్చయితే నేను భరిస్తానయ్యా, మీకెందుకు, క్లాసుగా ఉండాలి ఏర్పాట్లు. ఆ మాట అన్నారు చాలు. వాళ్ళు లేచారు నమస్కరించి. మీకు శివానంద్ అనే కవి తెలుసా? తెలియకపోవడం ఏమిటండి, మాకెప్పుడు సన్మాన పత్రాలు రాసిస్తుంటారు అన్నారు వాళ్ళు. వాడినోసారి రమ్మను అని అతను లోపలికొచ్చాడు. అక్కడ కుర్చీలో కూర్చుని చెక్కిట చేయి చేర్చిన విజయ కనిపించింది. ఆమె ఏదో దీర్ఘాలోచనలో ఉంది. ఆమె వివాహమయ్యాక ఒకే ఇంట్లో గడిపిన సంసార జీవితం పంచుకుందే గాని తన చదువులో పడి భర్తను అర్థం చేసుకోలేదు. ఆ అవకాశం రాలేదు. కొత్త వ్యక్తిని చూసినట్టు చూసిందామె. ఇప్పుడు విను డియర్, ఇందుశ్రీకి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంలో అభినందోత్సవం జరుపుతున్నారు. నన్ను అధ్యక్షత వహించమన్నారు. కాస్త క్లాసుగా ఉండాలని నేనే 500 రూపాయలు ఇచ్చాను అన్నాడు తేలిగ్గా. విజయకు కళ్ళు తిరిగినంత పనైంది. 3 రోజుల క్రితం వికలాంగుల సహాయార్థం ఓ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి 2 టికెట్లు కొనమంటే తను ఊళ్ళో ఉండనని వారిని పంపించివేసిన భర్త ఈరోజు 500 ఇచ్చాడా? వెళ్ళినా మానినా అది వికలాంగుల సహాయార్థం అని తనే ఒక టికెట్ కొంది. భోజనం చేద్దామా? చేతులు కడుక్కునొచ్చాడు. ఆమె లేచి అతన్ని అనుసరించి డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. ఆమె ఏం తింటుందో కూడా తెలియలేదు. విజ్జమ్మ, దొండకాయ పెరుగు పచ్చడి నీకిష్టమని చేశానమ్మా అంది లలితమ్మ. నాకు ఆకలి లేదమ్మా అని చేయి కడిగేసుకుంది. ఆమెకు మనసంతా వికలమైపోయింది. ఒకవైపు అంజని ఆర్ద్రపూరితమైన అభ్యర్థన బాధిస్తుంటే, మరోవైపు ఇన్నాళ్లైనా భర్తను తాను అర్థం చేసుకోలేకపోయానన్న బాధ ఆమెను అణువణువు దహించి వేస్తుంది. మెల్లగా గదిలోకొచ్చి నీరసంగా మంచంపై వాలిపోయింది. లలితమ్మ మనవరాలకి కథలు పద్యాలు చెబుతోంది. అమ్మమ్మ, నీకు ట్వింకిల్ ట్వింకిల్ అన్న రైమ్ రాదా? వచ్చి తల్లి, మొదట తెలుగులో నేర్చుకో. వేమన పద్యాల్లో ఉన్న జీవిత సత్యం ఎక్కడుంది? అదేంటమ్మమ్మా, నీకు చెప్పిన అర్థం కాదు. పద్యం బైహార్డ్ చేయి. అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగా, సజ్జనుండు పలుకు చల్లగాను. అమ్మా, స్వీటిని పడుకోనివ్వు విసుగ్గా అరిచింది విజయ. లలితమ్మకి కూతురి మూడ్స్ ఆఫ్ అయ్యాయని అర్థం చేసుకుంది. విజయకేమో ఆ పద్యం భర్తకు వర్తించదేమో అనుకుంది. ఆమెకు తన పెత్తండ్రి విషయంలో భర్త చూపే ఆదరణ, గౌరవం గుర్తుకొచ్చింది.
ఆమె అటు ఇటూ దొర్లింది. విజయ్, ఒంట్లో బాగాలేదా? రాజశేఖరం వచ్చి నుదురు తాకి చూశాడు. మృదువుగా అతని చేయి తొలగించింది. మనసే బావుండలేదు అనబోయి ఆగిపోయింది. ఒకరు కాకపోతే మరో 2 కూలీలను పెట్టుకో, పనంతా నెత్తిన వేసుకుంటావు. నువ్వు డాక్టర్వి అన్న విషయం మరిచిపోకు అన్నాడు లాలనగా. అతను వెళ్ళి బట్టలు మార్చుకుని తెల్లని పైజామా జుబ్బా వేసుకుని పెద్ద లైటు తీసేసి 0 బల్బు వేశాడు. అతన్ని చూస్తుంటే ఆమె అడగదలిచిన మాటలు పైకి రాలేదు. అతను ప్రేమమూర్తిలానే పరిచయం ఆమెకు. అతను బయటికి వెళ్ళి హార్లిక్స్ తీసుకొచ్చాడు. విజయ్, లే. ఆమె లేచింది. కళ్ళు తడవుతున్నాయి. ఇంకొక 6 నెలలు ఓపిక పట్టు డార్లింగ్. సెకండ్ హ్యాండ్ కారు కొంటాను. నిన్ను స్కూటర్ మీద తీసుకువెళ్తుంటే ఎంత బాధగా ఉందో చెప్పలేను అన్నాడు ఆమె వీపు నిమురుతూ. విజయ, నువ్వైతేనే కొండ బదలగొట్టినట్టు మాట్లాడతావు అంటూ తన స్నేహితులు తెలిసినవారు అడిగేవారు. అలాంటిది తానింత వెనకా ముందు ఆడుతుందేం? ఈ అనురాగబంధం అతి సున్నితమైంది. జాగ్రత్తగా ముడి తీయాలి, లేకపోతే ఏమవుతుంది? తెగిపోతుంది. హార్లిక్స్ సగం తాగి మిగతా సగం భరతకందించింది. థ్యాంక్స్ డియర్. అతను తాగి నోరు పూకిలించొచ్చాడు. విజయ తల దగ్గరున్న గ్లాసులో నీళ్లు తీసుకుని తాగింది. అతను పడుకోగానే అతని హృదయానికి తలాంచి తను పడుకుంది. రాజా అన్నాడు ఆమె వీపుపై వేలుతో గీతలు గీస్తూ. మనిద్దరం నీతిగా నిజాయితీగా బతకాలని కోరుకుంటాను గాని కార్లు మేడలు లేవని ఎప్పుడైనా అన్నానా? ఓ డియర్, ఎంత సున్నితంగా ఆలోచిస్తావేం? నేను ఏం కోరుకుంటానో తెలుసా? నా ప్రియాతి ప్రియమైన విజయకు, నా స్వీటీకి ఏ లోటు రాకూడదని కోరుకుంటాను అన్నాడు. లోటు, డబ్బుతో పూడ్చే లోటు సంతోషాన్నివ్వదు రాజా. ఆమె మాట పూర్తి కాకముందే కాలింగ్ బెల్ వినిపించింది. విజయ లేవబోయింది. నువ్వుండు, నేను చూస్తానెవరో. రాజశేఖర్ లేచి బయటకు వెళ్ళి 5 నిమిషాల తర్వాత టెలిగ్రామ్ పట్టుకునొచ్చాడు. ఎవరినైనా? ఆమె గదిలో నుండి లలితం వచ్చింది. మీ ముద్దుల కుమారుడత్తయ్య బెంగుళూరు చేరినట్లు టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు రాజశేఖర్. ఊటీ వెళ్తామన్నారుగా. రాజశేఖరం నాలుక కరుచుకున్నాడు. జవాబు కోసం తడుముకున్నాడు. ఆమెకేం చెప్పాలి? గదిలో ఉన్న విజయ వింది. ఆమె లేచి బయటకొచ్చింది. శ్రీ, టెలిగ్రామా? వాడు బెంగుళూరు మైసూరు చూసుకుని ఊటీ వెళతానన్నాడు అని టెలిగ్రామ్ తీసుకుంది. వీడికి కుదిరెప్పుడొస్తుందో అంటూ నవ్వుకుని లోపలికి వెళ్ళింది లలితమ్మ. విజయ తేలిగ్గా నిట్టూర్చి గదిలోకొచ్చింది. తలుపు బోల్టు వేసింది. విజయ్, మీ తమ్ముడు పద్ధతి నాకేం నచ్చలేదు అన్నాడు. రాజా, ఒకరికి నచ్చని విషయాలు మరొకరు చాలా చేస్తుంటారు. ఇది లోకం అని అవతల పక్కగా వచ్చి మంచంపై వాలిపోయింది. డాక్టరమ్మగారు వేదాంతం మాట్లాడుతున్నారే. శ్రీహర్షే కాదు, బాలరాజు చెప్పిన విషయం వింటే నాకే కంపరంగా ఉంది. నిజానిజాలు తెలియవు కాబట్టి మనసును దెటవ్ చేసుకున్నాను అంది విజయ. సెంటిమెంటల్ ఫూల్స్ అంటాను. ఒకవేళ నిజంగానే అతను అవసరానికి చంపించాడనుకో, ఇప్పుడది ముందుకు తీసుకుని తను బాధపడి ఇతరులను బాధపెట్టడం మూర్ఖత్వం అంటాను అన్నాడు కాస్త విసుగ్గా. ఏమంటున్నారు? అంది ఆశ్చర్యంగా. అవును విజయ్, ఇప్పుడు మీ నాన్న తిరిగొస్తాడా? ఆయన తెలుసో తెలియకో చేశాడు. దానికి ప్రాయశ్చిత్తంగా మీ జీవితాలు తీర్చిదిద్దాడు. నేనైతే ప్లస్ పాయింట్సే చూస్తాను అన్నాడు నిదానంగా. రాజా, మీరేనా? దెబ్బతిన్నట్టు చూసింది విజయ. నేనే విజయ. మనిషి ఎప్పుడూ ప్రాక్టికల్గా ఆలోచించాలి అన్నాడు ఆమెకు దగ్గరగా జరుగుతూ. మీ నాన్నను ఎవరైనా చంపితే మీరు డబ్బిస్తే ఊరుకుంటారా? బాలరాజు కథనం ప్రకారం మీ నాన్నదేం మూర్ఖత్వం అంటాను. నలుగురు నడిచే దారిలో నడవాలిగాని ఆదర్శాలు అన్నం పెట్టాయా, అవసరాలు తీర్చాయా? ప్రభుత్వం డబ్బు ఎక్కడిది? ప్రజల సొమ్ము. దాన్ని వాళ్లు అనుభవిస్తారు. నలుగురితో నారాయణ అంటే పోలే అన్నాడు చిరాకుగా. రాజా, నేనడుగుతున్న విషయం వేరు. నలుగురితో నారాయణ అనొచ్చో లేదో తర్వాత. మీ నాన్నను చంపిన వ్యక్తిని ఆదరిస్తారా? తీక్షణంగా అడిగిందామె. అతను కాస్త తగ్గాడు. అది కాదు విజయ్, అతను చంపించాడో లేదో కాని మీ కుటుంబాన్ని ఎంతలా ఆదుకున్నారు. మీ నాన్నున్నా అన్నీ చేయడేమో. మా నాన్నని ఇదే పరిస్థితుల్లో ఎవరైనా చంపితే మా నాన్నే మూర్ఖుడంటాను. చంపిన వాళ్లు పరిస్థితుల ప్రభావం చేత ఏదో చేశారు. మంచివారు కాబట్టి శత్రువు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆపండి. ఆమె 2 చెవులు మూసుకుని గట్టిగా తల విదిలించింది. చటుక్కున లేచి కిటికీ దగ్గరికెళ్ళింది. రాజశేఖరం నిజంగా ఆ మాటంటున్నాడా? తనను హాస్యం చేస్తున్నాడా? ఆమెకు అర్థం కాలేదు. మై స్వీటీ, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి అన్నాడు.
రాజా, నేను నవ్వాలంటే నువ్వు నవ్వించాలి. పురుషుడు చేసే అన్యాయాల వెనక అక్రమాల మాటున స్త్రీ ఉంటుంది. నన్ను అలాంటి స్త్రీగా అంచనా వేయకు. నా తృప్తి కోసం సంపాదించనవసరం లేదు అంది. అతనికి తన మనసులోని మాట స్పష్టంగా ఎలా చెప్పాలో అర్థం కాలేదు. విజయ, అవును, నువ్వు ఇంజనీరింగ్ చదివావు. నీ భార్య డాక్టరు. అందవిహీనురాలు మాత్రం కాదు. సినిమా తార పక్కన కూర్చోవాలని, మంత్రిగారితో దండ వేయించుకోవాలనే తాపత్రయం ఎందుకు? ఓ మై గాడ్ అన్నాడు రాజశేఖరం. మరు నిమిషమే పక్కపక్క నవ్వేశాడు. విజయను అలాగే వెనక నుండి లేపి తెచ్చి మంచంలో పడుకోబెట్టాడు. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నీకిష్టం లేని పనులు కలలో కూడా తలపెట్టను సరా? ఆమె చెవిలో గుసగుసగా చెప్పాడు.